ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ పోరు ఖరారైంది. రెండో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి కివీస్ ఫైనల్ చేరింది. ఐసీసీ టోర్నీలో ఎప్పటిలానే సెమీస్లో సౌత్ ఆఫ్రికా ఇంటి ముఖం పట్టింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కివీస్ తలపడనున్నాయి. 25 ఏళ్ల తర్వాత జరిగే ఈ ఫైనల్ సమరంలో భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్తో తలపడేది ఎవరో తేలిపోయింది. రెండో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 362 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులే చేసింది. డేవిడ్ మిల్లర్ చివరి వరకు పోరాడినా లాభం లేకుండా పోయింది. కెప్టెన్ బౌమా, డస్సెన్ హాఫ్ సెంచరీలు చేశారు. అంతకుముందు న్యూజిలాండ్ ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలు బాదారు. ఇద్దరు కలిసి రెండో వికెట్కి 164 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఇన్నింగ్స్ ఆఖరిలో మెరుపులు మెరిపించిన ఫిలిప్స్ 27 బంతుల్లోనే 49 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మిచెల్ కూడా అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు పరుగులు కట్టడి చేయడంలో విఫలమవడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు బలమైన భాగస్వామ్యం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. దీనితో మరోసారి సౌత్ ఆఫ్రికా ఐసీసీ టోర్నీలో సెమీస్లోనే ఇంటి దారి పట్టింది. ఇక ఆదివారం భారత్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో ఇప్పటికే న్యూజిలాండ్ని భారత్ ఓడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు కివీస్ జట్టు తహతహలాడుతుంది. ఐసీసీ టోర్నీలో భారత్, న్యూజిలాండ్ 2 సార్లు ఫైనల్ పోరులో తలపడ్డాయి. 2 సార్లు భారత్కు భంగుపాటు తప్పలేదు. 2021 వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇంకా 2000 ఐసీసీ నాకౌట్ వన్డే టోర్నీలో భారత్పై కివీస్ విజయం సాధించింది. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ వచ్చింది. నాకౌట్ టోర్నీకి ఛాంపియన్ ట్రోఫీతో భారత్ సమాధానం ఇస్తుందా? భారత్ అభిమానులు ఇవ్వాలనే కోరుకుంటున్నారు. మరి ఆదివారం ఏం జరుగుతుందో చూడాలి.